ప్రభాస్ సలార్ బిగ్ సక్సెస్ తర్వాత కల్కి 2898 ఏడీ లాంటి హాలీవుడ్ రేంజ్ భారీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మే 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో భవిష్యత్తు, గతం, సైన్స్, పురాణాలు ఇలా అన్నీ కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ నాగాస్విన్ ఈ సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే కల్కి 2898 ఏడీ సినిమా గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి. తాజాగా నాగాస్విన్ సీనాప్స్ అనే ఓ టెక్నాలజీ మైథాలజీ ఇంటరాక్షన్ మీట్ కి వెళ్లగా అక్కడ మాట్లాడుతూ కల్కి సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. కల్కి 2898 ఏడీ సినిమా మహాభారతం నుంచి మొదలై 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టాము. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా సినిమా తీస్తున్నాము. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాము అని తెలిపారు. దీంతో కల్కి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక కల్కి సినిమాలో కమల్ హాసన్ విలన్ గా కనిపించనున్నాడు అని దీపికా పదుకొనె, దిశా పటాని, రాణా, అమితాబ్ బచ్చన్ పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తూ ఉండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా అశ్విని దత్, వైజయంతి సినిమాస్ బ్యానర్ పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.